ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను ఆకానులోను అకయలోను విశ్వాసులందరినీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయలోను బ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఇక్కడ గమనించిన విషయాలను మీరు గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, చాలా శ్రేష్టమైన మాటలు ఇందులో మనకు ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇందులో మొదటిగా మనం చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక క్రీస్తు శకం 50-54 మధ్య కాలంలో రాయబడింది ఈ పత్రిక. తెస్సలోనికకు పౌలు భక్తుడు 2 పత్రికలు రాశాడు. అందులో మనం మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 3 వచనాలు మనం చదువుకున్నాం. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణములో తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించాడు. ఎన్ని ప్రయాణాలు చేశాడు పౌలు? 3 ప్రయాణాలు. ఎన్ని ప్రయాణాలు చేశాడు? 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అందులో 2వ ప్రయాణంలో ఈ తెస్సలోనిక సంఘానికి ఆ ఊరు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. అక్కడ క్రీస్తును నమ్మి కూడా కొంతమంది అన్య ఆచారాలను విడిచిపెట్టకుండా వాళ్ళు ఉన్నారు. విడిచిపెట్టి శిష్యులైన వారు ఉన్నారంట. క్రీస్తు మీద కొన్న నమ్మకాన్ని స్థిరపరచడానికి, వారి విషయంలో తనకున్న సంతోషాన్ని తెలపడానికి, అవసరమైన ఉపదేశం చేయడానికి పౌలు వాళ్ళకి ఈ పత్రిక రాశాడు. ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, ప్రతి అధ్యాయంలోనూ ఆయన 2వ రాకడ గురించి పౌలు పేర్కొన్నాడంట. యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన ప్రజలను తన దగ్గరికి చేర్చుకుంటాడు గనక విశ్వాసులు ఈ దివ్య సత్యాన్ని తగినట్లుగా బ్రతకాలని గొప్ప ఆశాభావాన్ని వారికి కలిగించినట్లుగా పౌలు రాశాడు. గుర్తుపెట్టుకోండి, ముఖ్య ఉద్దేశం అది. ఈ ముఖ్య ఉద్దేశం అర్థమైందా? ఇప్పుడు మనము ఈ తెస్సలోనికకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్న ఆ 3 వచనాల యొక్క సారాంశము మనం నేర్చుకుంటే గనక, ఇక్కడ మనం నేర్చుకుంటే గనక 6 గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 6 గొప్ప విషయాలు. మొదటిగా మనం చూద్దాం ఇందులో ఏంటి గొప్ప విషయాలు అంటే, 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. చాలండి, చాలా సరిపోతుంది. మొదటి మాట మనం చూస్తే, శ్రమల మధ్య దేవుని వాక్యాన్ని ఆనందంతో అంగీకరించిన వారు వీళ్ళు. ఏమిటంట? శ్రమల మధ్య, గొప్ప ఉపద్రవాల మధ్య వాళ్ళు ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని రాయబడి ఉంది. అంటే చూడండి, వారు శ్రమను చూసి వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆ సమయంలో, ఆ కాలంలో దేవుని సువార్త వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించినప్పుడు, సువార్తను వారు స్వీకరించిన సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా అన్యాచారాలతో నిండి ఉన్న ప్రాంతం అది ఎక్కువ. అందుకే ఆ కాలంలో మనం చూస్తే చాలా ఉపద్రవాలు ఉన్నాయని రాయబడి ఉంది. ఏమున్నాయంట? ఉపద్రవాలు ఉన్నాయంట. అంటే చాలా శ్రమలు. ఉపద్రవం అంటే శ్రమలకు మించిన దాన్ని ఉపద్రవం అంటారు. శ్రమ అంటే సాధారణం అనుకోవాలి. ఉపద్రవం అంటే ఇంకా దానికంటే మించినది అయితే దాన్ని ఏమంటారంటే ఉపద్రవాలు అంటారు. అంటే ఇంకా మహాశ్రమలను మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే కనుక సువార్తను స్వీకరించిన వెంటనే వాళ్ళకి ఏమైందంట? హింస ఎదురైందంట. వారికి హింసలు ఎదురైనాయి అంట. సువార్తను
స్వీకరించిన వెంటనే వాళ్ళకి హింసలు ఎదురైనాయి, వాళ్ళకి శ్రమలు ఎదురైనాయి, వాళ్ళకి బాధలు ఎదురైనాయి. అయినా వారు శ్రమను చూసి ఎక్కడా కూడా వెనుదిరగలేదు. గుర్తుపెట్టుకోండి, శ్రమను చూసి వాళ్ళు అయినాను వారు క్రీస్తుని విడిచిపెట్టలేదంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, కొంతమంది శ్రమల కలంగానే, బాధల కలంగానే మళ్ళీ వెనుదిరిగిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏమొచ్చింది, ఇంకా అయ్యో ఈ దేవుని నమ్ముకుంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోయినా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, శ్రమను చూసి, బాధను చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తివైతే కనుక నువ్వు నిజమైన క్రైస్తవురాలు కాదు. మీరు శ్రమలలో మహదానందంగా ఎంచుకున్నారు అంటే వాళ్ళు శ్రమలు ఎక్కడ వెనక్కి వెళ్ళలేదంట. యాకోబు 1వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. ఏం చేయాలంట? ఓర్పును తన క్రియలను కొనసాగనింపై. ఎందుకంట? ఎలా ఉండడానికి? సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారునై. చాలా పై వచనం కూడా చదవాలమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలతో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి ఎలా ఎంచుకోవాలంట? మహానందమని ఎంచుకొను. మహదానందముగా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కరుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం ఎరిగి ఉండాలి అమ్మా? ఏం ఎరిగి ఉండాలి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరగాలి ముందు. ఓర్పు లేకపోతే నువ్వు క్రైస్తవంలో దేవుని బిడ్డగా ఉండలేవు అసలు. ఇక్కడ రాయబడిన మాట, ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుకోండి. ఎందుకు మహదానంగా ఎంచుకోవాలి అంటే అక్కడ చెబుతున్నాడు కదా, మీరు సంపూర్ణులను అంటే అనునాంగులుగా, అంటే లోపము లేనివారుగా, ఏ విషయంలోనైనా కొదువు లేని వారుగా ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓర్పు అనే ఒక క్రియ, తన క్రియను ఏం చేయాలంటే ఓర్పు కొనసాగనివ్వండి. శ్రమలు మనకి మహదానందంగా ఎంచుకోవాలంట. ఎందుకు ఎంచుకోవాలంటే ఇక్కడ మూడు మాటలు చెప్పాడు. ఒకటి చెప్పండి, అక్కడ 3 మాటలు ఏమిటి అంటే, ఒకటి ఏంటి? సంపూర్ణులగుటాకి. 4వ వచనం చూడండి శ్రద్ధగా. మీరు సంపూర్ణులను, 1 సంపూర్ణులు, 2 అంటే లోపము లేని వారుగాను, ఏ విషయంలోనూ కూడా కొదువు లేని వారుగా ఉండడానికి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? చాలా శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. ఎందుకు శ్రమలు అమ్మా? దేవుడు మనం పెట్టే శ్రమలు మనం నాశనం అవ్వడానికా? దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుభవించడం అనేది మనం నాశనం అయిపోవడానికి కాదు. అవి మనం ఓర్పుగా మనం వాటిని విశ్వాసమును కలుగు పరీక్ష అని చెప్పి వాటిని ఓర్పును కొనసాగించినప్పుడు ఏమి జరుగుతుందంటే 3 మాటలు ఇక్కడ చెప్పాడు. 1 చెప్పండి, ఏమవుతామంట? మనం సంపూర్ణంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, భక్తి అనేది సంపూర్ణం చేయబడాలా. భక్తి సంపూర్ణంగా ఉన్నప్పుడే పరలోకానికి అర్హత. అసంపూర్ణమైన భక్తి విడవబడుతుంది. చూడండి, వాక్యంలో ఒక మాట ఉంది, భార్య భర్తల్లో ఒకరు విడవబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. తిరగలు విసురుతున్నప్పుడు ఒకరు విడవబడ్డారు, ఇంటిలో ఉన్నప్పుడు ఒకరు విడవబడ్డారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఒకరు విడవబడుతున్నారు? ఎందుకు ఒకరు ఎత్తబడుతున్నారంటే, భక్తి సంపూర్ణం కాకపోతే, నీ సంపూర్ణమైన భక్తి నువ్వు చేయకపోతే, భక్తిలో ఒక పరిపూర్ణత రాకపోతే మనం ఏమవుతాం? ఇక్కడ ఏ ఒకటి ఇస్తాడు, అవి వేరు. కానీ అక్కడికి వెళ్ళడానికి మనకేం కావాలంట? చెప్పండి. సంపూర్ణ ఉండాలి భక్తిలో. ఫుల్ఫిల్ అయిపోవాలంతా. మనం పరిపూర్ణం కాకపోతే విడబడిపోతాం. ఎందుకో చెప్పనా? బుద్ధిగల కన్యకులు 10 మందిలో 5 విడబడ్డారు కదా. వాళ్ళు చక్కగానే ఉన్నారు భక్తిలో, కానీ వారిలో సరైన సిద్ధపాటు లేదు, అధికమ సిద్ధపాటు లేదంట. నూనె అధికంగా తెచ్చుకోనందునే విడవబడ్డారు వాళ్ళు.
అంటే అర్థమైందా? మరి పరిపూర్ణత లేకపోతే మనం ఎక్కడ ఎత్తబడతాం? ఇప్పుడు ఈ భక్తి అంతా చేసి నువ్వు పరలోకం వెళ్ళకపోతే, నువ్వు నరకాలకు వెళ్ళిపోతే, నువ్వు క్రైస్తవులు అయ్యిండి కూడా మీరు నరకాలకు వెళ్ళిపోతే ఆ భక్తి దేనికండి? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతాం ఏమండి? 70 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారా? మహా అయితే ఒక 80 సంవత్సరాలు. మరి ఈ భక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళకపోతే నువ్వు ప్రభువుని నమ్ముకుంటా వలన నీకేం ప్రయోజనం? అసలు యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? మనము పరలోకం వెళ్ళడానికే కదా? అవునా? అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అవునా? అయ్యా, మీ అందరికీ మంచి అవగాహన ఉంది. దేవునికి స్తోత్రం. అందుని బట్టి మీరు పరలోకం వెళ్ళడానికే ప్రభుని నమ్ముకుంటానంటారు, అంతేనా? ఓకే. మీరు పరలోకం వెళ్ళడానికే ప్రభుని నమ్ముకున్నప్పుడు మరి పరలోకం వెళ్ళే భక్తి చేయాలిగా, చేయాలా వద్దా? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళే టికెట్ తీసుకోవాలా? దానికన్నా సిద్ధపాటుగా రిజర్వేషన్ చేయించుకోకపోతే అలా ఆడాలి ట్రైన్లో. ఏం చేయాలి? ఒకరోజు అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలాగే మా అత్తగారు ఊరు ఎప్పుడు వెళ్ళినప్పుడు రిజర్వేషన్ చేయించుకోవాలా. ఆ జనరల్ బోగి ఎక్కాం. నర్సాపూర్ ట్రైన్, అది నైట్ 10:30కి ఎప్పుడో ఉంది. మీరు నమ్మండి, ఒంటి కాళ్ళ మీద నుంచున్నాను నేను ఒకసారి. అయితే ఒంటి కాళ్ళ మీద ఏదో తపస్సు చేసినట్లుగా, ఖాళీ లేదు కాలు పెడతాయి అక్కడ. చూడండి, రాత్రంతా కూర్చోవడానికి ఖాళీ లేదు, ఇంకో పక్క నిద్ర. అది నరకం అంటే ఏంటో నాకు అప్పుడు కనబడింది అక్కడ. ఎందుకని? అది రిజర్వేషన్ చేయించుకుంటే దర్జాగా మనం వెళ్ళి, ఇప్పుడంతా బోర్డు మీద అది అక్కడ స్క్రీన్ మీద కనబడిద్ది, S4 ఇదిగో అని రాసి ఉంటే ఆ S4 దగ్గరికి వెళ్ళి మనం నుంచుంటే కరెక్ట్గా ట్రైన్ వచ్చి మన ఎదట వచ్చి నుంచి ఉంటుంది. అలాగా అటు పరిగెత్త అవసరం లేదు, ఇటు పరిగెత్త అవసరం లేదు. చక్కగా అక్కడ నుంచొని ఆ ముందు మనం అలా లోపలికి వెళ్ళిపోయి దర్జాగా మన సీట్లో మనం కూర్చోవచ్చు. అదే కనుక అది లేకపోతే ఇక తొక్కుకోవడం, తోసుకోవడం. అవునా కాదా చెప్పండి? మీకు ఎవరికి అనుభవం లేవా? నాకు ఉన్నాయి. ఒకసారి అయితే లేడీస్ ట్రైన్ ఎక్కేసాం. లేడీస్తో పాటు నీకు కూడా ఎక్కేసాను లోపలికి. ఏం చేయను, ఖాళీ లేదు. వాళ్ళందరూ కొట్టేసుకుంటున్నారు, అమ్మో ఇలా మనవాడు వెళ్తామని చెప్పి. పాసంబారాలతో పాటు వెళ్ళిపోయా. మా వదిన గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కదా, లేడీస్ ట్రైన్ ఎక్కేసాయి. వీళ్ళందరూ లేడీస్, నేను ఒక్కడనే జన్ను. అయినా ఎక్కేసి ఏం కాదులేని ఏం చేస్తాం, వాళ్ళలో పడి నిలబడి కొట్టుకు సావలేంగా. అంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? తగిన సిద్ధపాటు, తగిన అర్హత సంపాదించుకోవాలి. లేకపోతే నరకమే. ట్రైన్లో చూసే నరకం, కానీ సరైన సిద్ధపాటు లేకపోతే అక్కడ ఉంటుంది నరకం. అది కొద్దిసేపే, ఒక రాత్రే, కానీ ఇది జీవితకాలం అంతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఉంటుంది? అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? శ్రమల గుండా నడిపించి ఒక సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు శ్రమ దేనికి అంటే ప్రభు అంటున్నాడు, నేను సంపూర్ణతలోకి నడిపించడానికే నీకు శ్రమ. దేనికి శ్రమ? ఈరోజు నువ్వు అనుకోవాలి, నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా, నువ్వు నలగొట్టబడుతున్నావా? దేవుడు నన్ను సంపూర్ణతకు నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు మిమ్మల్ని? శ్రమను అనుభవిస్తున్న దేవుని బిడ్డ, నలిగిపోతున్న దేవుని బిడ్డ, నీకు ఎందుకు ఇదంటే నువ్వు సంపూర్ణతకు రావడానికే. ఎందుకండి అమ్మ చెప్పండి ఎందుకు? రెండవది ఇంకో మాట ఉంది అక్కడ, ఏ లోపము లేనివారుగా. ఎలాగా? ఏ లోపము లేనివారుగా మనం మారడానికి. శ్రమల వల్ల ఏమవుతుందంటే మనం ఎలా అవుతామంట? శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడ్డాను అంటాడు యోబు. శోధించబడితేనే నువ్వు ఎలా మారుతావంట? ఎలాంటి సువర్ణం? మామూలు సువర్ణం కాదు. సువర్ణ అంటే ఇక్కడ ఉంది. ఈ సువర్ణ ఎలా మారాలి చెప్పు? సువర్ణ నువ్వు ఎలా మారాలి? నీ పేరు సువర్ణ, కానీ నువ్వు ఎలా మారాలి? శుద్ధ సువర్ణంగా మారాలి. మీరు కూడా అలాంటి సువర్ణలాగా మారిపోదురు గాక. ఎలాంటి సువర్ణలాగా? ఎప్పుడు వస్తుంది అదంటే శోధన వల్లే. యోబు అంటాడు కదా,
శోధనల వల్ల నేను ఎలా మారానంటాడు. ఇప్పుడు ఈ శ్రమలు, ఈ శోధనలు నిన్ను ఎలా మార్చడానికంటే నువ్వు ఒక మంచిగా ఏ లోపము లేని ఒక శుద్ధమైన, ఒక పరిశుద్ధమైన దేవుని బిడ్డగా మార్చబడడానికేనంట. దేవునికి స్తోత్రం. మీకు ఒకసారి మొన్న మాట చెప్పా, గుర్తుందా? నా వైపు చూడండి. దావీదుకి ఇందాక చెప్పా కదా, బోల్డ్ శ్రమలు దావీదుకి, ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా ఇరుకులే. కానీ దావీదు తప్పిపోలా. ఏ శ్రమ లేకుండా ప్రశాంతంగా, నెమ్మది, ఏ యుద్ధాలు లేకుండా ఉండడం వల్ల సొలొమోను తప్పిపోయాడు. సొలొమోను తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? యుద్ధాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ శ్రమలు లేవు. శ్రమలు లేదు, ఏ బాధలు లేకపోతే ప్రార్థన ఎందుకు చేస్తారు? దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? అంతే కదా. ఏ శ్రమలు లేవు, ఏ శోధనలు లేవు, ఇంకా తర్వాత అన్ని ఆశలు, కోరికలు పెంచేసుకున్నాడు, తప్పిపోయాడు. కానీ దావీదుకి ఎటు చూసినా యుద్ధాలే, ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా వ్యతిరేకమైన పరిస్థితులే. కానీ అందుకే దావీదు దేవునికి ఎలా ఉన్నాడంటే, చెప్పండి, ఇష్టమైన వాడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నాడంట దావీదు? అపొస్తలుల కార్యముల్లో మాట ఇందాక మేము చదువుకున్నాం. ఎన్నో మాట అది? అపొస్తలుల కార్యములు 18. అపొస్తలుల కార్యములు అందరు కూడా చేయండి. 13. అమ్మ చదువు అమ్మ. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమును చేరిరి. 13:22 అమ్మా. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎలాంటి వాడంట దావీదు? ఎవరికి ఇష్టానుసారుడు? ఎవరికి ఇష్టానుసారంగా ఉండాలి? ఇంకొక మాట, 1 సమూయేలు 13:14. 1 సమూయేలు 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనిపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాడు, మనసు గలవాడిని కనుగొన్నాడు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. దేవునికి ఇష్టమైన వాడు దావీదు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాడు దావీదు. ఇవన్నీ ఎలా చేశాడో తెలుసా? శ్రమలు ఉండడం వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి అంట. అర్థమైందా మీకు వాక్యం? అమ్మా అందరు తలపైకెత్తండి. ఇంకా శ్రమలు కలగడం వల్లనే దావీదు అంతగా దేవునికి ఇష్టమైన వాడుగా మారాడు. దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయని కాదు, ఎంతగా దేవునికి మనం ఇష్టమైన వారుగా ఉన్నాం అనేదే ప్రాముఖ్యం. అర్థమైందా? ఎన్ని శ్రమలు ఉన్నాయని కాదు, ఎంత ఐశ్వర్యం ఉందని కాదు, ఎంత మనం దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నాం, ఎంతగా మనం దేవునికి చిత్తానుసారమైన మనసు గలవారుగా ఉన్నాం అంటాడు దావీదుని. ఇతను నేను కోరుకున్న వ్యక్తి అన్నాడు. ఎవరు కోరుకున్నారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే శ్రమల వలన మనం ఎలా మారుతామంట? మారుతాం. అందుకే ఒకటి సంపూర్ణగాను, ఏ లోపము లేనివాడుగాను. మూడోది, అది మూడో మాట చెప్పండి, ఏ విషయంలో కూడా కొదువు లేకుండా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ నిన్ను నాశనపరచడానికి కాదు, శ్రమ నీకు ఏ మేలు కూడా తక్కువ కాకుండా, కొదువు లేకుండా నిన్ను సమృద్ధికరమైన స్థితిలో ఉంచడానికే. 23వ కీర్తన మాట చెప్పండి. మొదటి వచనం. ఏమి కలగదా? లేమి కలగదా? అక్కడ కూర్చోం, అక్కడ కూర్చో, కొంచెం అడలు జరగండి. కొంచెం లేమి కలగదంట.
అంటే ఏం లేదు, ఏమండి, ఏ స్వీకరించారు. గుర్తుపెట్టుకోండి. మనమేమో శ్రమల మధ్యలో దేవుని వాక్యాన్ని సరిగ్గా వినాం. ఎంతసేపు కొంతమంది ఏం తెలుసా, ఎక్కడికి వెళ్ళిపోద్ది వీళ్ళు, చెప్పండి, వీళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? అక్కడికి. ఎక్కడ ఏ బాధలు ఉన్నాయో, ఏమండి, ఏ సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ వాక్యం మీద ఏమంటాం పాస్టర్ గారండి, ఇన్ని బాధలు పెట్టుకొని వాక్యం మేము. కానీ వాళ్ళు అలా లేరు, ఉన్నారా? శ్రమల మధ్య దేవుని వాక్యాన్ని ఆనందంతో అంగీకరించిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూద్దామా, రోమపత్రిక 5:3. రోమపత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఎందుకంట? శ్రమ ఓర్పు పరీక్ష అది. ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని, ఏ విషయంలో మీరు ఎదురు చూసినా అది జరగదేమో కానీ దేవుని సన్నిధిలో ఉన్న నిరీక్షణ సిగ్గుపరచనివ్వదు. కొన్ని వాటి వరకు కొన్నిసార్లు మనం ఎదురు చూస్తాం, అవి జరగవో తెలియదు. కానీ దేవుని విషయంలో దేవుడు చెప్తున్నాడు, రోమా సంఘంతో పౌలు అన్నాడు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఏం పరచదంట? సిగ్గుపరచదు. ఒక విషయం, ఒక మాట, ఒక ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు. ఆ స్టోరీ ఏంటంటే, పెన్సిల్ని కనిపెట్టాడంట ఒక వ్యక్తి. ఆ పెన్సిల్ని కనిపెట్టి దాన్ని తయారు చేసిన వ్యక్తి అన్నాడంట, ఆ పెన్సిల్ లాంచ్ చేస్తున్నాడు ప్రపంచంలోకి ఆ పెన్సిల్ని లాంచ్ చేస్తూ, నిన్ను ప్రపంచంలోకి పంపిస్తున్నాను. ఎవరో తయారు చేసిన వ్యక్తి పెన్సిల్తో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రపంచంలోకి పంపిస్తున్నాను, ఇప్పుడు ప్రపంచంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు, కాబట్టి నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తా విను అన్నాడంట. సరే అని చెప్పి చక్కగా పెన్సిల్ అంది. సరే చెప్పండి అంటే చెప్పాడంట. అబ్బాయి, కనిపెట్టిన అబ్బాయి, ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి వెళ్ళబోతున్నావు. నిన్ను అందరూ ఏం చేస్తారంటే, నువ్వు చక్కగా బొమ్మలు, అద్భుతమైన చిత్రాలు నీ ద్వారా గీయబడడానికైనా, చక్కని మాటలు పదాలు నీ ద్వారా రాయబడాలన్నా ముందుగా నిన్నేం చేస్తారంటే వాళ్ళు చాకమరలో పెట్టి చెక్కుతారు నిన్ను. ఏమన్నాడు? చాకమరలో పెట్టి నిన్ను చెక్కుతారు. చెక్కినప్పుడు నీ శరీరం అంతా కూడా ఏమవుతుంది? ముక్కలుగా తెగ చెక్కేస్తారు పిల్లలు. కొంతమంది పొద్దున ఇంత బారు పెన్సిల్ ఇస్తే సాయంత్రానికి ఇంత ముక్క ఉంటుంది. అది వీళ్ళు రాసేది తక్కువ, చెక్కేది ఎక్కువ. మా పెన్సిల్ ఎంత బాధపడిద్దో కదా. పెన్సిల్కే మాట వస్తే కనుక కేసు పెట్టిద్ది ఆ పిల్లల మీద. అది మా మ్యాగీ అంతే, సాయంత్రానికి ఎంత పెన్సిల్ ఉండేది. ఏమండి, అతను అన్నాడు కదా, ఇలా చెక్కినప్పుడు నీ శరీరం అంతా కూడా ముక్కలుగా అయిపోతున్నప్పుడు నువ్వు బాధపడమాక. అలా చెక్కిన తర్వాతే నీ ద్వారా ఒక అందమైన బొమ్మలు గీయడానికి, చిత్రం గీయడానికి కారణమవుతావు. అద్భుతమైన మాటలు రాయడానికి నువ్వు కారణమవుతావు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగని అది బాధపడితే గనక ఏమండి, ఆ పెన్సిల్లో ముక్కు బయటకు వస్తుందా? అది చక్కగా రాయగలుగుతుందా? అది చక్కగా ఉపయోగకరంగా ఉంటుందా? ఈరోజు నువ్వు ఉపయోగకరంగా ఉండాలన్నా, నువ్వు చక్కగా వాడబడాలని అంటే గనక కొన్నిసార్లు నిన్ను ఏం చేస్తారో తెలుసా? చెప్పండి. నీకు కొంత చాకుమరలు పెడతారు నీ జీవితాన్ని. కొంత చాకుమరతో నిన్నేం చేయాలి? చెక్కాలి. చెక్కినప్పుడు ఏం కలిగింది నీకు? అమ్మ చెప్పండి. నొప్పి కలుగుతూ ఉంది. ఈ నొప్పి దేనికో తెలుసా? నిన్ను చక్కగా మలచబడడానికి, నువ్వు చక్కగా వాడబడడానికే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అవును కదా. ఆ పెన్సిల్ స్టోరీ నాకు బాగా నచ్చింది. అయ్యా, మమ్మల్ని సాకమరలు పెట్టి తిప్పుతావా ప్రభువా అనుకున్నా నేను. నిజంగా చెప్పండి, ఆ పెన్సిల్ యొక్క రూపం కాదు ముఖ్యం, అందులో ఉన్న
ఆ నల్లగా ఉంటుంది దాన్ని ఏమంటారు? ముల్క. అందులో ఉన్న ముల్కు అది ఎంత గట్టిగా ఉంటే స్ట్రాంగ్గా అంత ఏమండి అంతగా అదేమైంది చక్కగా రాయగలుగుతుంది, వాడబడగలుగుతుంది. అలాగే మన పైరూపం కాదు కావాల్సింది, నీ అంతరంగము బలంగా ఉండాలి, నీ అంతరంగం స్ట్రాంగ్గా ఉండాలి, లోపల ఉన్న సంకల్పం గొప్పగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం గొప్పగా ఉండాలి? నీ సంకల్పం గొప్పగా ఉంటే, నీ అంతరంగం స్ట్రాంగ్గా ఉంటే నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు, లేకపోతే చేరుకోలేవు. ఒక అతను అనుకున్నాడు, ఇంకొక స్టోరీ చెప్పనా? స్టోరీల మీద స్టోరీలు ఇవాళ 1:30 దాకా మిమ్మల్ని ఎక్కడే కూర్చోబెడదాన్ని ఫిక్స్ అయిపోయా. ఆమెను చెప్పండి. మీరు ఆమెను చెప్పి నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఉద్యమాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించను గాక. రెండో స్టోరీ కూడా చెప్తా వినండి. ఒక అతను సక్సెస్ అవ్వాలనుకున్నాడంట బాగా తన జీవితంలో గొప్పగా. అది భక్తిలో అయినా కావండి, గుర్తుపెట్టుకోండి, భక్తిలోనైనా జీవితంలోనైనా సక్సెస్ అవ్వాలని సక్సెస్ కోరుకున్నాడట. బాగా ఒక దృఢ సంకల్పంతో బయలుదేరాడంట. కారు వేసుకొని హైవేలో వెళ్తున్నాడంట. దేనికోసం? సక్సెస్ చేరుకోవడానికి, తను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి. అలా వెళ్తుంటే మార్గం మధ్యలో 4 వ్యక్తులు కనబడ్డారంట. ఆ 4 వ్యక్తులు కారుని ఆపారంట. చాలా జాగ్రత్తగా వినండి. ఆ 4 వ్యక్తులు కారు ఎక్కారంట. కారు ఎక్కిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆ కారు ఎక్కిన 4లో ఒకడు అంటున్నాడంట, ఏంటయ్యా నువ్వు ఇట్లా తోలుతున్నావు? ఇలా వెళ్తే ఎప్పటికి వెళ్తావు నువ్వు చెప్పు. ఇలా అయితే తొందరగా ఫాస్ట్గా పద అని కంగారు పెడతాడంట ఒక వ్యక్తి. పదే కంగారు పెడతాడంట. కాసేపటికి ఏమైందంటే మళ్ళా అంటాడు, ఇట్లయితే నువ్వు వెళ్ళినట్టే, ఇట్లయితే నువ్వు చేరుకున్నట్టే నీ గోల్ని. ఇటు కాదు, ఇదిగో ఇలా వెళ్తే మనం తొందరగా వెళ్తామని షార్ట్ కట్లో తీసుకెళ్ళాడంట. ఎట్లా తీసుకెళ్ళాడు? షార్ట్ కట్లో తీసుకెళ్ళాడంట. ఏది? అడ్డదారిలోని తీసుకెళ్ళాడంట. ఒక అతను అలా మాట్లాడుతున్నాడంట. ఇంకో అతను ఉన్నాడంట పక్కన. అలా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? హైవేలో కాకుండా అడ్డదారిలో తీసుకెళ్ళి ఆ దారి తెలియని ఒక అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడంట. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఎవరికి దారి తప్పిపోయారు లేదు. ఇప్పుడు ఇంకొకడు అంటాడు, ఇంకోటి ఉన్నాడంట అందులో ఎక్కినోడు. ఆడేమంటున్నాడు తెలుసా? అందరు చూడండి, ఆడంట బద్దగస్తుడు అంటాడు, ఈడేమో తొందరపాటోడు, ఆడేమో బద్దగస్తుడు. ఈడంటాడు, వెళ్దాంలే, ఎందుకు కంగారు పడుతున్నావు? ఎలాగైనా మనం అక్కడికి వెళ్తాం, చేరుకుంటాం. ఏంటి బాధ ఏంటి, కంగారు ఏంటి? ప్రతిదానికో కంగారు పడిపోతావు. ఉండు, కాసేపు వెళ్దాంలే, ప్రతిదానికి కంగారే నీకు అని చెప్పేసి ఆడంటున్నాడంట. ఆడెంతసేపు ఏంటంటే నిదానమే ప్రధానం అన్నట్లుగా ఏది చేయనివ్వట్లేదు అంటాడు. ఏది చేయనివ్వట్లేదంట. ఆడెంతసేపు కూడా బద్దకస్తులాగా వెళ్దాంలే, ఉండి కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని వెళ్దాం, బాగుంది ఇక్కడ ఈ అరణ్యంలో, ఈ చెట్టు కింద బాగుంది, ఇక్కడే పెట్టే బండి అంటున్నాడంటే ఆడు. ఇంకా మూడోవాడు ఒకడు ఉన్నాడు చూడు, మూడోవాడు ఆడు అన్నిటినీ బ్లేమ్ చేస్తున్నాడు అంటాడు. ఆడు పని ఏంటో తెలుసా? చెప్పండి. బ్లేమ్ చేస్తవే, అందరిని నిందిస్తున్నాడంట. ఈడో తొందరపాటోడు, ఈడో బద్దకస్తుడు, అసలు నువ్వు కారు ఎందుకు ఇటు తీసుకొచ్చావు? అసలు వాళ్ళిద్దరు ఎందుకు ఎక్కించుకున్నావు? నువ్వు ఎందుకు ఇటు తీసుకొచ్చావు? నువ్వు ఎందుకు ఇలా చేసావు? వెళ్ళిపోయే వాళ్ళను అలా చేసావు, అసలు వేస్ట్, నువ్వు వేస్ట్, ఆడు వేస్ట్, అందరు వేస్ట్ అంటున్నాడు ఆడు. వీడి పని ఎంతసేపు ఏంటంట? ఇటు వాళ్ళని బ్లేమ్ చేయడమే, నిందించడమే పని అంటాడు. ఆడు నిందిస్తానే ఉన్నాడంట ఎక్కిన కాడి నుంచి ఆడు. ఇంకొకడు ఉన్నాడు లాస్టోడు. ఆడు ఎలాంటోడో తెలుసా? అక్కడ అరణ్యంలో తప్పిపోయిన తర్వాత ఒక ఆయన కనబడ్డాడు, ఒక మంచి ఆయన, ఆ దారి బాగా తెలిసిన ఆయన వచ్చి అంటాడు, ఇదిగో అమ్మ అందరు చూడండి, ఇదిగో మీరు దారి తప్పిపోయారు కానీ ఇదిగో ఇలాగా ఇది తీసుకొని, ఈ రైట్ తీసుకొని అలా వెళ్తే మీరు హైవేకి వెళ్ళిపోతారని చెప్పాడంట మంచిగా. పాపం నాలాంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తి కాదు, నాలాంటి వ్యక్తి చెప్తే ఆడు చూడండి, ఆడు 4వ వాడు అలాంటి వాడు తెలుసా? నువ్వు మాకు చెప్పేది ఏంటి అంటే, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళాలా?
ఎలాంటి వాడు వీడు? నువ్వు చెప్తే నేను వినాలా? నాకు తెలుసు మొత్తం, నువ్వు చెప్పినట్టు మేము వెళ్ళాం, మాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవడో చెప్పవసరం లేదు. ఈడెవడీడు? 4వ వాడు. ఆడు చెప్పినట్టు విని చివరికి అరణ్యంలో చిక్కుపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అటు ఇటు కాకుండా, ఎవడ మాట వినకుండా చివరికి ఒక అరణ్యంలో ఒక కొండ పైన లోయ దగ్గరికి వెళ్ళి చేరుకొని అక్కడ ఇరుకుపోయాడంట లాస్ట్గా కారు. ఇప్పుడు చెప్పండి, సక్సెస్కి వెళ్ళగలిగాడా? ఈ నలుగురు ఎవరో తెలుసా? ఒకటి బద్ధకం, 2 తొందరపాటు స్వభావం, 3 అందరినీ బ్లేమ్ చేసే మనసు, 4 ఎవడ మాట విననివాడు, ఈగో. ఏంటి? ఈ 4 వారిలోకి వచ్చిన తర్వాత వాడు వెళ్ళవలసిన సక్సెస్కి వెళ్ళలేకపోయాడంట. అర్థమైంది ఇప్పుడు మీకు ఈ నలుగురు వ్యక్తులు ఎవరు? ఎవరు ఈ నలుగురు వ్యక్తులు? మనలోకి వచ్చిన స్వభావాలు ఇవన్నీ. కారణంగా మనమే. మనలోకి వచ్చిన స్వభావాలు 4. తొందరపాటు ఏం చేసింది? శారమ్మ అబ్రాహాము ఆగర్కిచ్చి పెళ్లి చేసింది. తర్వాత తొందరపాటుతనంతో మళ్ళీ ఏం చేసింది? బయటికి పంపించేసింది. ఆగరికి శారమ్మకి అన్నీ తొందరపాటుతనమే. అవునా కాదా చెప్పండి? బద్ధకం రెండోది ఏంటి? బద్ధకస్తులు. కొంతమంది చూడండి, సామెతల గ్రంథకర్త చక్కగా చెబుతాడు. బద్ధకస్తులంట ఏంటంట చెప్పండి? సోమరులు. ఏమండి? అక్కడ ఒక మాట ఉంది, ఐశ్వర్యం గురించి ఒక మాట ఉంటుంది. బద్ధకస్తులకి ఏమీ కూడా దొరకదంట. ఏమవుతారు బద్ధకస్తులు? బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? అమ్మ చెప్పండి. ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలి ఖచ్చితంగా. కొంతమంది చేద్దాంలే, ఏంటి చేద్దాంలే ప్రార్థన, రేపు చేద్దాంలే, రేపు వాక్యం చదువుదాంలే, రేపు వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, ఇలాంటి వాడు ఉన్నాడా మీలో? ఉన్నాడా? ఈ నలుగురిలో ఎవరున్నారు మీలో? నలుగురు ఉన్నారా? ఒకడేమో బద్ధకస్తుడు, ఒక స్వభావం, ఒకటేమో తొందరపాటు, ఒకటేమో అందరిని నిందించేది స్వభావం, 4వదిగా ఎవడ మాట విననివాడు. ఈ 4 మనలో ఉంటే మనం ఏ సక్సెస్ పొందుకోలేం. భక్తిలోనైనా జీవితంలోనైనా ఇందులోనూ కూడా మనం ఏం చేయలేం, పొందుకోలేం. ఈరోజు దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ 4 స్వభావాలు మనలో ఉండకూడదు. ఇది ఫోన్లో ఒక స్టోరీ, ఒక ఫేస్బుక్లో ఒక రీల్ అనమాట. ఇందాక 2 ఇది అది 2 అయ్యే. ఎందుకంటే మంచి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి వాటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి మాటలో మనం ఉన్నాము, శ్రమల మధ్య దేవుని వాక్యమును వాళ్ళు ఆనందంతో వారు ఏం చేశారంట? అంగీకరించారు. ఈరోజు మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఈ భక్తిలో ఆనందంగా మన వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? చూడండి, మీకు 2 ఉదాహరణలు మీకు చెప్పా. యాకోబు పత్రికలో శ్రమల వలన ఏమవుతుందంట? ఒకటి ఏం కలుగుతుంది? సంపూర్ణత కలుగుతుంది. లోపం లేని వారుగా ఉంటాం, ఏ కొదువ లేకుండా మనం ఉంటాం. అలాగే రోమ పత్రికలో మాట మనం నేర్చుకున్నాం, ఈ శ్రమ నిన్ను సిగ్గుపరచనీయదు. ఈ మొదటి మాట దగ్గర మనం ఆగాం ఈరోజు. ఏమండి? 6 విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటి మాట దగ్గర మనం ఆగాం. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మీరు ఈరోజు మీతో చెప్పిన ప్రతి మాటను మీరు తీసుకోండి మీ జీవితంలో. ఒకే ఒక మాట మరలి చెప్తున్నాను, ప్రార్థనలో మీ నోరు కాదు, మీ కళ్ళు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆ కృప దేవుడు మీకు ఇచ్చును గాక. శ్రమల వల్ల ఏమొస్తాయి మనకి? సంపూర్ణత, లోపం లేకుండా. 3వదిగా ఏమండి, ఏ కొదువ లేకుండా దేవుడు మనం దీవించును గాక. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, శ్రమలు మన నాశనానికి కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.